18వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొద్ది ఓట్లతో పరాజయమైన అయినా నేను అప్పటి నుండి వార్డులో ప్రజలకు వివిధ రూపాలుగా సేవ చేసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా నా వంతు నేను ముందుండి నాతో అయినంత వరకు చేసిన సేవలు వార్డు ప్రజలు దాన్ని గుర్తుంచుకొని ఈసారి మీరు పోటీ చేయాలి అని కోరగా, ప్రజల కోరిక మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు రెడ్డపోన గోపి గారి నాయకత్వంలో, పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ గారి అధ్యయనంలో ఈరోజు ప్రచారము ప్రారంభిస్తున్నాను. 18వ వార్డు ప్రజలకు ముఖ్య మనవి, గతంలో చేసిన అభివృద్ధి కంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, బోర్లు, ఇవన్నీ నేను మీకు ఎలాంటి కష్టం లేకుండా అన్నీ మీ ముందుండి మీకు ఏ పని పడ్డా ఒక ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ పని చేసి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతాకి మరి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సిరిసిల్లాలో 18వ వార్డు శ్రీ మేరుగు శ్రీనివాస్ మంజులా గారుల అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మంజులా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి వార్డు సభ్యులు ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో ఎలా దూసుకెళ్తున్నాం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. అదే కాదు, మనకు రేషన్ బియ్యం కానీ, ఉజ్వల యోజన కానీ, సడక్ యోజన కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ప్రతి సంక్షేమ పథకాల్లో భాగంగా మన ఎవరైతే ఆదుకొని మరి ఎవరైతే ఇస్తున్నారంటే అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను సక్రమంగా నియమిస్తామంటూ మన సీరన్న మంజుల గారు ముందరకు వచ్చి మరి అభ్యర్థి అయినటువంటి మంజుల గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మీరు మంచి పనులు చేర్చుకోవాలని, మరి అదేవిధంగా మరి రేపటి భవిష్యత్తు 5 ఏళ్ల పాలనలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఎలా చేసిరో అనేది మీకు అందరికీ తెలిసే. ఇదివరకు ఉన్న కౌన్సిలర్ మీరందరూ కూడా పనులు ఏం చేయలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి సంక్షేమ పథకాలు తెచ్చి మరి మనం మంజుల గారిని గెలిపించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పినట్టయితే మనకు అత్యధిక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ మరి సిరిసిల్ల 18వ వార్డు కాదు, సిరిసిల్ల అభివృద్ధికై పాటుపడి మరి సిరిసిల్లను ఒక రూపుదిద్దేలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, మా జిల్లా అధ్యక్షులు రెడ్డబేన్ గారి నాయకత్వంలో చేస్తూ మరి మంజులక్కను గెలిపించాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి.